హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనము టీజీ డిసెట్ 2025కి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా రకాలైనటువంటి డౌట్స్ అడుగుతున్నారు. మనకు డిసెట్ లోపల ఎవరైతే టీటీసీ 2 years కోర్స్ కానీ డైట్ కానీ అంటారు కదా, వాటికి సంబంధించిన 2 years కోర్స్ చేయడానికి మనకైతే ఎంట్రన్స్ అవన్నీ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి వ్యక్తులు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి వచ్చేసరికి కూడా మనకు నార్మల్గా క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. అడుగుతున్నారు కొందరు కామెంట్ లోపల, కాబట్టి చెప్తున్నాను. గవర్నమెంట్ కాలేజీలో క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా ముఖ్యమైన డౌట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. యూజ్ అయిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటికి మీకు ఫస్ట్ చెప్తాను. మనకు డేట్ అయితే జాయినింగ్ సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనకు ఆన్లైన్లో అమౌంట్ పే చేసుకోవడానికి 6 వరకే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు జూలై 6 వరకే ఇచ్చారు. కానీ ఈ జూలై 7 ఈరోజు మనకు 3 PM వరకు మీరు అమౌంట్ పే చేసుకొని కాలేజీలో జాయిన్ కావచ్చు అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆల్రెడీ వీడియోస్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడైతే మీరు చూసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనం మాట్లాడుకోపోయే ముఖ్యమైన పాయింట్లు మాట్లాడుకున్నట్లయితే కన్వర్షన్ బేస్డ్ అంటే ఏంది, అసలు ఎట్లా ఇస్తారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినటువంటి వ్యక్తుల గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి. తర్వాత సెకండ్ ఫేజ్లో ఇప్పుడు జాయిన్ కాబోతున్న వాళ్ళకు సంబంధించిన డౌట్స్. అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్ల గురించి, తర్వాత సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు ఏం చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళు జాయిన్ కావడానికి మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ వచ్చేసరికి మనకు జూలై 7 అంటే జూలై 7 ఈరోజు 3 PM వరకు అయితే మనకు ఆన్లైన్లో అమౌంట్ పే చేసి మనం కాలేజ్లో మీకు వచ్చినటువంటి కాలేజ్లో మీరు జాయిన్ కాండి. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇస్తేనే మిమ్మల్ని జాయినింగ్ చేసుకుంటారు. మీ జాయినింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మా కాలేజ్లో వేరే కాలేజ్లో మేము పేమెంట్ చేశామన్నా, అక్కడ మా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏంటి దాని గురించి మరి ఎట్లాగా అంటే, మీరు కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ కాలేజ్లో అయితే ఇవ్వండి. అక్కడికి వెళ్ళే కన్నా ముందే మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో మన అడ్మిషన్ ఫీ అయితే పే చేయండి. మనకు వచ్చి ఉంటుంది కదా, ఒక అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కదా, దానికి సంబంధించినటువంటి అమౌంట్ని మీరు పే చేసుకోండి. ముందే పే చేస్తే మన ఆన్లైన్లో పే చేసిన తర్వాత మనకు 90% వరకు మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కాలేజీకి సంబంధించి పోయి డైరెక్ట్ డాక్యుమెంట్స్ ఇస్తే మన సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ మనకైతే ఆన్లైన్లో పే చేయకపోతే సీటు టైం అయిపోతే మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి పాత కాలేజీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కొత్త కాలేజీలో ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు డేట్ అయితే 3 PM వరకు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు కన్వర్షన్ బేస్డ్ సంబంధం అడుగుతున్నారు. చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అవి ఈ పాయింట్ని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన డేట్ అయితే వచ్చేసరికి దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకు జూలై 10 రోజు అయితే రావడం జరుగుతుంది అనమాట. జూలై 10 రోజు మనకు కన్వర్షన్ బేస్డ్లో ఎవరైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరి రిజల్ట్ మళ్ళీ ఇస్తారనమాట వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో. దాన్ని ఫాలో అవుతుండండి, రెగ్యులర్గా మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళకు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా అని అడుగుతున్నారు అనమాట. ఖచ్చితంగా మనకు గవర్నమెంట్లో కాలేజ్ అయితే క్లాసెస్ అయితే చెప్తున్నారు, స్టార్ట్ అవుతాయి. కంప్లీట్గా క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, ఈ సెకండ్ ఫేజ్ ఉంది కదా మనకి, ఇప్పుడు జూలై 10 వరకు అయిపోతారు మొత్తం. బట్ జూలై 10 వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి. అప్పటి నుంచి మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యింది. మనకు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు టీపీలు ఉంటాయి. తర్వాత మనము ఎప్పటి వరకు మన అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్తూనే ఉండండి. గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు అయితే జరుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజ్లో సెకండ్ ఫేజ్ అయినాక కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో కాలేవు. మ్యాక్సిమం అయితే స్టార్ట్ చేస్తారు, ఇంకా లేట్ అయితే ఏం చేయరనమాట. తర్వాత సెకండ్ ఫేజ్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే మనకు థర్డ్ ఫేజ్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, అట్లాంటి అప్డేట్ అయితే లేదు థర్డ్ ఫేజ్ గురించి. ఓన్లీ ఉన్న అప్డేట్ ఏంటంటే కన్వర్షన్ బేస్డ్ ద్వారా మేము మీకు సీట్లను కేటాయిస్తామని అంటున్నారు. కన్వర్షన్ బేస్డ్ అనేది మనకి ఏంటంటే, మన సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, సీట్లు వచ్చినాయి కదా సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ సీట్లు ఫిల్ అయిపోతాయి. జాయిన్ కాలేరు అనుకోండి, సీట్లు మిగిలిపోతాయి కదా, అవి ఆ నెక్స్ట్ ఉన్న పర్సన్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కన్వర్షన్ బేస్డ్ అని మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇంకా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, మేనేజ్మెంట్ సీట్లో మనము ఏ విధంగా జాయిన్ కావాలి, సీట్ రాని వాళ్ళు ఏం చేయాలని అడుగుతున్నారు. సీట్ రాని వాళ్ళు మ్యాక్సిమం మీరు ఎక్కువ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో 2000, 3000
5,000 ఇట్లా ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే మ్యాక్సిమం సీట్లు వచ్చే అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే సీట్లు మ్యాక్సిమం ఫిల్ అయిపోయినాయి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది కదా, మీకు సెకండ్ ఫేజ్లో అంత ర్యాంక్ ఉండినప్పుడు మీకు సీట్ రానప్పుడు మీరు వెళ్ళిపోవాల్సిన నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ అనమాట. మేనేజ్మెంట్ సీట్ అంటే మనకు ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఉంటుంది. ఈ ప్రైవేట్ కాలేజీలో మీరు మీ నియర్ బై ఉన్నటువంటి కాలేజ్కి మీరు వెళ్ళి అక్కడ అడగండి ఎంత ఫీ ఉందన్న, అసలు ఎంత ఫీ ఉంది ఇయర్కి, ఎంత ఫీ పే చేస్తే మీరు ఈ 2 ఇయర్స్కి ఎంత ఉంది, ఇయర్కి ఎంత ఉంది, తర్వాత ఏమైనా డెవలప్మెంట్ ఫీజు తీసుకుంటారా, ఏం తీసుకుంటారా అని వాటి గురించి క్లారిటీగా అడగండి, అప్పుడే చేయండి. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ కాబట్టి వాళ్ళు చాలా ఓవర్గా మనకు అమౌంట్ అయితే పెంచడం జరిగింది. కాబట్టి మీ స్తోమత ఎవరైతే కొందరు లేని వాళ్ళు ఉంటారు, కొందరు చేయాలనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ లేకుంటాయి కదా, వాళ్ళు మేనేజ్మెంట్లో చేయడం అంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మీరు మళ్ళీ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో మీరు మళ్ళీ ఎంట్రన్స్ రాసి గవర్నమెంట్లోనో ప్రైవేట్లో మళ్ళీ సీట్ తీసుకోవడం బెటర్. కానీ మీ దగ్గర డబ్బులు లేకుండా మీరు ప్రైవేట్లో మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడం అయితే చాలా చాలా అవసరం లేదని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఉన్నవాళ్ళు జాయిన్ కండి, లేని వాళ్ళు ఇబ్బంది పడకండి అని నా చిన్న పర్సనల్ సజెషన్ అంతే. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు, టైం ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అని అడుగుతారు మళ్ళీ డౌట్లు కామెంట్ లోపల. ఒకరు 1 lakh అంటారు, ఒకరు 1,20,000, 30,000 ఎంత అంటే అంత అంటున్నారు. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఒక్కొక్క కాలేజ్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి కనుక్కోండి. ఇక సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ అకాడమిక్ ఇయర్లో మీరు టీటీసీ కానీ డైట్ కానీ ఈ కోర్సు చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి మేనేజ్మెంట్ సీట్నే చేయాలి. సీట్ రాని వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు అంత ర్యాంక్ ఉండి 3,000, 4,000, 2,000 అబవ్ ఉన్న వాళ్ళు సీట్ రాలేదనుకోండి, మీరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ సీట్లో చేయడమే నా ఒపీనియన్. మేము మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళిపోవాలా, కన్వర్షన్ సీట్ కోసం వెయిట్ చేయాలా అంటే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. నేను మ్యాక్సిమం అయితే వెయిట్ చేయమని చెప్పాను, ఎందుకంటే కన్వర్షన్ సీట్లో కూడా చాలా తక్కువ సీట్లు ఉంటాయి. అసలు ఏదో చాలా తక్కువ నాకు తెలిసి చాలా తక్కువ సీట్లు ఉంటాయి. కాబట్టి జాయిన్ అవుతారా జాయిన్ కారా అనేది మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము కదా. వాళ్ళు కన్వర్షన్ సీట్లో వచ్చిన వాళ్ళు కూడా కొందరు దూరం ఉంటారు, కొంత దగ్గర ఉంటారు, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోవడం బెటర్, పేమెంట్ సీట్ ద్వారా చేయడం బెటర్. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు, మీకు మంచి ర్యాంక్ ఉంది అంటే మీరు వెయిట్ చేయండి, కన్వర్షన్ సీట్ కోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ మ్యాక్సిమం ఫిల్ అవుతాయి, ఎందుకంటే సెకండ్ ఫేజ్ అయిపోతుంది కదా. సెకండ్ ఫేజ్ ఈ రోజే లాస్ట్ జాయినింగ్ కూడా. కాబట్టి ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే ఖచ్చితంగా జాయిన్ కాండి. ఇంకా చాలా మంది సీట్లు రావాలని అంటున్నారు అనమాట, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా ఈ అకాడమిక్ ఇయర్లో హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చినాయి, హైయెస్ట్ రాశారు, హైయెస్ట్ క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఉన్న కాలేజీలు ఏమో తక్కువగా, కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయితే ఉన్నది. వాస్తవానికైతే మీరు నన్ను అడిగితే మేనేజ్మెంట్లో సీట్ చేయడం అయితే కొంచెం అనవసరం, ఎందుకంటే అంత ఫీజులు కట్టి లక్షల ఫీజులు కట్టి చేయడం ఎందుకు చెప్పండి. మీరు నెక్స్ట్ ఇయర్ మంచి ప్రిపేర్ అయ్యి మళ్ళీ సీట్ కోసం మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసి మళ్ళీ రాసుకోవడం బెటర్ అని నా విషయం. ఎందుకంటే ₹1,00,000 1 yearకి ₹1,00,000 ఎందుకు చెప్పండి, ఎంతగానో ఫీజు. నాకైతే ఈ విషయంలో చాలా నెగిటివ్ అనమాట. ఎందుకు అంత ఫీజు అవసరం లేదు, అంత ఫీజులు పెట్టి చదివి మళ్ళీ ఇబ్బంది పడాలి, తర్వాత మళ్ళీ జాబ్ల కోసం దానికోసం దీనికోసం చదువుతూనే ఉండాలి, ఎన్నో ఖర్చు అవుతూనే ఉంటాయి, పేరెంట్స్ మీద బర్డెన్ పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు చూసి ఆలోచన చేసుకొని మీ పర్సనల్ సజెషన్ నాకు ఎట్లాంటి మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉంటే పేమెంట్ సీట్ చేయొచ్చు, అదేం పెద్ద కష్టమైన పని కాదు. లేని వాళ్ళ గురించి ఈ టాపిక్ అయితే మాట్లాడుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.